ఈరోజు మూసాపేటలో ఉన్నటువంటి ఆంజనేయ నగర్ రోడ్ నంబర్ 9లో ఉన్నటువంటి పార్కు స్థలం అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితి. 50 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి కర్ణన్ గారు కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా జోనల్ కమిషనర్ అయినటువంటి ఐఏఎస్ అపూర్వ చౌహాన్ గారు ఆ యొక్క పనులను ముందుకు సాగించడం లేదు. వారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మాట దాటేస్తున్నాడే తప్పితే ఉన్నటువంటి నిధులను ఈ యొక్క పార్కుకి కేటాయించి పార్కును అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు మాట్లాడినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని దాదాపు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారికి, జాయింట్ కమిషనర్ గారికి, ఐఏఎస్ అపూర్వ చౌహాన్ గారికి అందరు కూడా తెలియడం జరిగింది. దాదాపు 2 దశాబ్దాల కాలంగా ఈ యొక్క పార్క్ విషయంలో పోరాడుతూ ఉన్నప్పటికీ వందలాది టికెట్లు రేజ్ చేయడం జరిగింది, వందలాది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది, వందలాది మెమొరాండంలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికి కూడా అన్ని అక్నాలెడ్జ్మెంట్లు ఉన్నప్పటికీ కూడా ఏ అధికారి స్పందించడం లేదు. మా యొక్క బస్తీ వాసుల ఆధ్వర్యంలో గత సంవత్సరం 4 సంవత్సరాల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ ఆఫీస్లో ధర్నా చేస్తే వాళ్ళతో అడిగిపిస్తే కనుక ఆ యొక్క పార్కులో ఉన్నటువంటి అక్రమ కట్టడం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరగలేదు. జిహెచ్ఎంసీ హైడ్రా రంగనాథన్ గారికి దృష్టికి తీసుకెళ్తే ఆ పిల్లలు అడగడం వల్ల వారు స్పందించి ఈ యొక్క పార్కులో ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. తొలగించి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయగా వారు ఐఏఎస్ అపూర్వ చౌహాన్ గారి దృష్టికి వస్తే బస్తీ వాసులందరినీ అసభ్యకరంగా మాట్లాడి వారిని అందరినీ గెంటేయడం జరిగింది. మళ్ళీ వస్తే మీ పైన కేసులు పెడతామని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి కర్ణన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇమీడియట్గా వారు మీరు అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ గారిని కలవకండి, నేను డైరెక్ట్గా మీకు అందరికి కూడా 50 లక్షలు ఈ యొక్క ఆంజనేయ రోడ్ నంబర్ 9లో గలటువంటి పార్కు కేటాయిస్తున్నా, ఈ యొక్క అభివృద్ధిలో నేను కూడా భాగమవుతా కాబట్టి మీరందరూ కూడా పిల్లలకు పార్క్ను అందించండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ ఇక్కడ కంట్రోల్ అంతా జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటుంది, డీసీ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. వీరి దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా వీళ్ళు వస్తే గెంటేయండి అని భయభ్రాంతులకు గురి చేసినాడు. ఇప్పుడు కూడా ముందస్తుగా వారికి చెప్పడం జరిగింది, మీరు కనుక పార్కు పనులు ప్రారంభం చేయకపోతే మేము శనివారం నాడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం జోనల్ కమిషనర్ ఆఫీస్లో అని చెప్పి. ఈరోజు జడ్సీ గారు రాలేదు. ఎందుకు రాలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా అడుగుతా ఉన్నామే, మీ సొంత డబ్బు అడిగామా, మీ ఇంట్లో వాటా అడిగామా, మీ సొంత స్థిరాస్తి ఏమని అడిగామా? న్యాయంగా మేమందరం కూడా కడుతున్నటువంటి ట్యాక్స్ని మా యొక్క పార్క్ కేటాయించాలి, పనులు అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. ఎందుకు ఇట్లా వివరిస్తున్నారు జడ్సీ గారు? మీరు ఇమీడియట్గా స్పందించాలి, మీరు ఇమీడియట్గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలి, చెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేదో ఆషామాషిగా లేవడం జరగదు. ఆమరణ నిరాహార దీక్షకు బస్తీవాసులందరం కూడా కూర్చున్నాం, ఇట్లాగే కూర్చొని ఉంటాం. మాకు తాడో పేడో తేల్చుకునేదాకా మేము ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం.